ముండా. రవితేజ లాంటి సీనియర్ హీరో, అది కూడా ఒక యంగ్ చైల్డ్ యాక్టర్ తో స్టేజ్ మీద మాట్లాడుతూ ఇలాంటి వర్డ్ యూజ్ చేయడం కరెక్టా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే డిస్కషన్ జరుగుతుంది. అసలు రవితేజ ఏమన్నారు? ఆ వర్డ్ మీనింగ్ ఏంటి? రవితేజ ఇంటెన్షన్ వేరేనా, లేదా నెటిజన్స్ క్రిటిసైజ్ చేయడం కరెక్టా? కంప్లీట్ ఇష్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ రివ్యూ గురు ఛానల్. రవితేజ అప్కమింగ్ మూవీ ఇరుముడి ఆగస్ట్ 21 రిలీజ్ కి రెడీ అవుతుంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ తో తిరిగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పి మేకర్స్ చెప్పారు. కానీ రిలీజ్ ముందే మూవీ కంటే ఎక్కువగా ఒక స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో రవితేజతో మూవీలో తన డాటర్ రోల్ ప్లే చేస్తున్న యంగ్ యాక్ట్రెస్ నక్షత్ర ఇంటరాక్షన్ అవుతుంది. ఆమె రవితేజని ఒక నిక్ నేమ్ పెట్టమని చెప్పి అడుగుతుంది. అడిగినప్పుడు రవితేజ ముదురు ముండా అనే తెలుగు ఫ్రేజ్ వర్డ్ యూజ్ చేస్తాడు. ఆ ఇంటరాక్షన్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వగానే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. కాంట్రవర్సీ ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియాలో కొంతమంది ముదురుముండా అనే ఫేస్ ని డెరోగేటరీగా డిస్రెస్పెక్టబుల్ గా ఇంటరప్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆ వర్డ్ ఒక యంగ్ గర్ల్ ని అడ్రస్ చేస్తూ యూజ్ చేయడం వల్ల క్రిటిసిజం ఇంకా ఎక్కువైంది. సీనియర్ యాక్టర్ రవితేజ పబ్లిక్ స్టేజ్ మీద వర్డ్స్ చూస్ చేసుకోవాలి కదా అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. హవెవర్ ఇక్కడ అనదర్ సైడ్ కూడా ఉంది. కొంతమంది ఫ్యాన్స్ రవితేజ ఆ వర్డ్ ని సీరియస్ ఇన్సల్ట్ చేయడానికి యూజ్ చేయలేదని, క్యాజువల్ ఇంటరాక్షన్ లో కొలికల్ గా అన్నారని చెప్పి డిఫెండ్ చేస్తున్నారు. అంటే కాంట్రవర్సీ మొత్తం రవితేజ ఇంటెన్షన్ ఏంటి అనే పాయింట్ చుట్టూ కూడా తిరుగుతుంది. ఒక సైడ్ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్అప్రాప్రియేట్ అంటుంటే, అనదర్ సైడ్ కాంటెక్స్ట్ చూడాలి, ఇంటెన్షన్ చూడాలి అని అంటున్నారు. నా ఒపీనియన్ చెప్పాలంటే పబ్లిక్ ఈవెంట్ లో ఎస్పెషల్లీ చిల్డ్రన్ తో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు వర్డ్స్ కొంచెం కేర్ఫుల్ గా చూస్ చేసుకోవడం బెటర్. రవితేజ ఇంటెన్షనల్ గా డిస్రెస్పెక్ట్ చేయలేదని చెప్పి అన్నారు అని మనం కన్ఫర్మ్ గా చెప్పలేం. అదే టైంలో ఆ స్టేట్మెంట్ వల్ల కొంతమంది అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు అనేది కూడా ఇగ్నోర్ చేయలేం. సో కంప్లీట్ కాంటెక్స్ట్ చూసి జడ్జ్మెంట్ కి వెళ్ళడం బెటర్. సో ఇప్పుడు మూవీ యాంగిల్ లో చూస్తే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇరుముడి యాక్చువల్ గా రవితేజ కెరీర్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ లాగా కనిపిస్తుంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో ఫాదర్ డాటర్ ఎమోషన్ మెయిన్ పాయింట్ గా మూవీ ప్రమోట్ చేస్తున్నారు. రవితేజ అయ్యప్ప డివోటీ రోల్ లో కనిపిస్తున్నారు. అండ్ మూవీ ఆగస్ట్ 21 థియేటర్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. సో కాంట్రవర్సీ ఒక సైడ్, మూవీ మీద ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఒక సైడ్. సో ఫైనల్లీ రవితేజ అన్నది జస్ట్ క్యాజువల్ జోకా, లేదా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఆ వర్డ్ యూజ్ చేయడం తప్ప? మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ లో డెఫినెట్లీ చెప్పండి. సో ఇలాంటి తెలుగు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, కాంట్రవర్సీస్ అండ్ ఇష్యూస్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.